రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రోటరీ సభ్యులందరికీ కూడా అభినందనలు. భద్రాచలంలో స్వామివారి సన్నిధిలో 2 రోజులు గడిపే అవకాశం భగవంతుని అదృష్టం. మా శంకర్రెడ్డి గారు గవర్నర్, జిల్లా గవర్నర్, రామాయణం గురించి మాట్లాడాలి అంటే గత 3 దశాబ్దాలుగా వారితో ఉండే అనుభవం వల్ల నా దగ్గర తెలుసు కాబట్టి మీరు మాట్లాడాలని అన్నారు. సాధారణంగా ఎప్పుడో పేదగా ఉన్నాంటి కదా, మనం సంకల్పం చెప్పుకొని పూజలు చేయించుకుని దద్దోజనం, చక్కెర పొంగలి, పానకం, వడపప్పు తీసుకుంటూ ఉంటాం రాముడంటే దేవుడుగా. అది దాంట్లో చెప్పుకునేది ఏముంటుందని చాలామంది అంటూ ఉంటారు. ఒకసారి నేను తెలిసాను బ్రహ్మోత్సవాలు ఉపన్యాసం వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ విహార సంఘాల సమితి అధ్యక్షుల వారు ఆంధ్రప్రదేశ్ కరెస్పాండెంట్ని తీసుకొచ్చారు. ఆయన అడిగారు, రామాయణం ఎందుకు అవసరం అండి అని చెప్పాను. వేరే విషయం తర్వాత ఏదో రాసుకుని వేశారు. యావస్థాస్యంతి గిరయ సైతస్య మహీతనే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఎప్పుడైతే పోయేవాళ్ళు బాణం వేస్తే ఆ కౌచపక్షి కింద పడితే వాల్మీకి మహర్షి తోటి పట్ల మహానిషాద శ్లోకం వచ్చిందో అదే తలుచుకుంటూ ఆశ్రమాన్ని గురించి ఆలోచిస్తుంటే బ్రహ్మగారు వచ్చారు. బ్రహ్మగారికి ఆతిథ్యం ఇచ్చి ప్రదక్షిణ చేసి కూర్చున్నారు. అప్పుడు నీ మనసులో ఉన్నది శ్లోకమేది, నువ్వు రామాయణం రాయి, నీకంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. నీ మనోనేత్రంతో చూసినట్టయితే ఇది ఎప్పటిదాకా ఉంటుంది అంటే, ఏదో మరి మా చిన్నప్పుడు రేడియో ఒకటి గొప్ప, తర్వాత టేపుల్ గారు వచ్చింది. ఇక బాగా టేపు రెప్పలు తిప్పుతూ ఉండేవాడు. తర్వాత క్యాసెట్స్ వచ్చాయి. తర్వాత ఏదో VCPలు, VCRలు చూస్తే అంతా టేబుల్ పెట్టుకునేలాగా సెల్లోనే అన్నీ వచ్చేస్తున్నాయి. ఇంకా డెవలప్మెంట్ పేరుతో అన్నీ ముందుకు వెళ్ళిపోతుంది కాబట్టి అది ఎప్పటికి అనుకుంటారేమో. స్థాస్యంతి గిరయ సరితస్య మహిళలే రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. భూమండలం మీద పర్వతాలు ఉన్నంత వరకు ఈ కథ నడుస్తూ ఉంటుంది, అందరికీ కూడా ఉపయోగపడుతుంటుంది అని ఈ బ్రహ్మగారు చెప్పి రాయమంటే వచ్చింది. కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం దాని గురించి చెప్పుకుంటూ ఉండాలి. ఒక వ్యక్తి, సమాజము, ప్రకృతి, దైవము అనేటువంటి విషయానికి సంబంధించి చెప్తూ ఉంటుంది. అయితే ఇవాళ విషయంలో మనకి రోటరీ సేవ, రామాయణం ఆదర్శం అనే దాని మీద మనం 2 విషయాలు ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే మనకి ఇచ్చిన సమయం 20 నిమిషాలే కాబట్టి అందులో 5 నిమిషాలు అయిపోయింది కూడాను. 15 నిమిషాల్లో మనం 2 మార్కులకు వస్తున్నామంటే 4 వాక్యాలు రాసేస్తే 2 మార్కులు వచ్చేస్తాయి, అయిపోతుంది. అది అర్థం కాదు. అందుకని 1-2 విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనం ప్రతి సమావేశంలో కూడా 4-way టెస్ట్ ఉంటుంది. మనకి అందరూ కూడా చెప్తూ ఉంటారు. ఏమిటి ఆ టెస్ట్ ఏంటంటే నాన్ పార్టిజన్, నాన్ సెక్టేరియన్ ఎథికల్ గైడ్ ఫర్ రొటేషన్స్ టు యూజ్ ఫర్ దేర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ అని అంటారు. ఈజ్ ఇట్ ట్రూత్, ఈజ్ ఇట్ ఫెయిర్ టు ఆల్ కన్సర్న్, ఈజ్ ఇట్ బిల్డ్ గుడ్ విల్ అండ్ బెటర్ ఫ్రెండ్షిప్స్, విల్ ఇట్ బి యూస్ఫుల్ బెనిఫిషియల్ టు ఆల్ కన్సర్న్ అని చెప్పేసి దాన్ని ప్రశ్న చేసుకుంటాను, వ్యక్తిగతంగాను సమాజపరంగాను కూడా. దీనికి రామాయణం నుంచి ఎలా వచ్చింది ఇది అని అనుకుంటున్నాను. కొంచెం చూడైతే అంతా కూడా రిపేరింగ్స్ ప్రపంచం మొత్తం మీద ఉండేటువంటి వ్యాపార, సాంకేతిక ఉద్యోగస్తులందరూ కూడా కలిసి సమాజ సేవ చేస్తూ ప్రపంచంలో శాంతిని నిర్మించాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంటుంది. కాబట్టి ఇది మానవుల్లోనే
140 కోట్ల మందిలో 139,99,99,99 ఏమీ తెలియదు, నాకు ఒక్కడికే తెలుసు. నేను భావనలో చూసుకుంటాను. కాబట్టి ఇది కేవలం మన ప్రాంతానికో మన దేశానికో మన మొత్తం కాకుండా ప్రపంచం మొత్తానికి కూడా ఇది అందరినీ కలిపి శాంతి లభించాలంటే ఏం చేయాలంటే రాముని ఆదర్శవంతంగా తీసుకోవాలి. 16 గుణాలు చెబుతూ వాల్మీకి మహర్షి నారదుడు వచ్చినప్పుడు రామాయణం ప్రారంభంలో నారదుడు వస్తే కోర్మస్మిన్ సాంప్రదంలోకి గుణవాన్ కశ్యపీవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ అంటూ 16 గుణాలు చెప్తూ ఈ 16 గుణాలలో ఎవరైనా ఉన్నారంటే ఆ రోజు చెప్తున్నాను భగవద్గీత ధర దుర్లభమైనటువంటిది అన్నట్టు రాముడి న్యాయం ఉన్నాడని చెప్తారు. అందులో మొదటిది గుణం. గుణం అంటే సౌశీల్యత. మనకన్నా కూడా తక్కువ ఉన్న వాటితో అరమరిలో లేకుండా కలిసి ఉండడం అనేటువంటిది గుణం అని చెప్పబడింది. అంటే ఎవరు రాముడికి ఎవరు ట్రైబల్ గురుడుతో అంటాడు వాల్మీకి మహర్షి అంటాడు గురుడిని ఆత్మసమహసఖ, రాముడికి ధీటైన స్నేహితుడు. అలాగే వానరుల్లో సుగ్రీవుడు, రాక్షసుల్లో విభీషణుడు, పక్షుల్లో జటాయుడు. అంటే కేవలం మానవ మాతృలతో మాత్రమే కాకుండా ఇతర జాతులతో కూడా సమానమైన విధంగా దాంతో సమానంగా ఉండే విధంగా స్నేహం చేసేటువంటి వాడుగా రాముడు ఆదర్శవంతులు అవుతారు. కాబట్టి మానవులు ఎటువంటి విభేదాలు లేకుండా సంభాషణల ద్వారా చర్చల ద్వారా ఏవైనా కూడా పరిష్కారం అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎక్స్ప్రెస్ చేసేటువంటిది ఎదుటి వారికి తృప్తి కలిగించాలి, ఆనందం కలిగించాలి, సంతోషం కలిగించాలి. రాముడి గురించి అయోధ్యలో మొదటి సరిగలో అంటారు వాల్మీకి మహర్షి, పూర్వభాషి, స్మితభాషి, మధుర భాషి. ముందుగానే మాట్లాడతాట, నవ్వుతూ చిరునవ్వుతో మాట్లాడతాట, మధురంగా తియ్యగా మాట్లాడతాట. తియ్యగా అంటే ఏదో పంచదార వేసి మాట్లాడడం కాదు కదా, ఎదుటివాడికి హితం కోరే విధంగా, ఎదుటివాడికి పనికొచ్చే విధంగా మాట్లాడారు. హితం సీతామాత కూడా అనేటువంటి రాముడు చాలా చక్కగా అందరికీ కూడా ఎటువంటి కూడా వారిని కూడా బాధ పెట్టకుండా మాట్లాడేటువంటి వాడయ్యా అంటుంది 33వ సరిగలో సుందరకాండలో. కాబట్టి రాముడు మాట మనం ఇప్పుడు రోడ్లు అనేటువంటిది అందరితో కూడా కాన్వర్సేషన్స్, డైలాగ్స్ ఎందుకుంటుందంటే వాదము అంటే సత్యాన్ని చూసిన ప్రయత్నం. వితరణం అనేది ఎదుటివాళ్ళతో సంబంధం లేకుండా మన ఇష్టమైనట్టుగా మాట్లాడాలి. కానీ ఒక సొల్యూషన్ రావాలి, అందరూ కలిసి అనేది కలిసి ఉంటూ ఉండాలన్నమాట. కాబట్టి రాముడి గురించి, హనుమంతుడి గురించి 1-2 విషయాలు మొదటి చూసి ఆలోచిస్తున్నాం. మనకి ఫస్ట్ మోటోలో నినాదంలో ఇందాక చెప్పారు స్వామీజీ కూడా, సర్వీస్ ఈజ్ అబౌవ్ సెల్ఫ్, సర్వీస్ ఇది అబౌవ్ సెల్ఫ్ అని అన్నారు. రెండోది హీ ప్రాఫిట్స్ మోస్ట్ హూ సెల్ఫ్స్ బెస్ట్, దే ప్రాఫిట్ మోస్ట్ హూ సెల్ఫ్ బెస్ట్. సింగులర్ సంస్థలు రాముడి దగ్గర వచ్చేటప్పటికీ 1-2 విషయాలు మనం ముచ్చరించుకోవాలి. దశరథుడు పైకి వరాలు ఇచ్చాడు. ఆ వరాలు ఇచ్చినప్పుడు అంతా తర్వాత తీసుకుంటాను. భరతుడి తర్వాత భరతుడు రాజ్య అభిషేకం చేయాలి, రాముడిని 60 పంపాలి 14 సంవత్సరాలు. రాముడు వచ్చాడు. ఈ గొడవ అయిన తర్వాత సముద్రుడు గౌరవిస్తే వచ్చాడు. ఏమన్నాడు? సందేహం వ్యక్తం చేస్తుంటే కైగా రామో ద్వీర్నవి భాషతే, 2 మాటలు మాట్లాడతాను మా రాముడు చెప్పుకున్నాడు. ఇలా కోరాను, ఈ వరాలంటే ఒక ఇంతే కదా, విధిమా ఋషిభి తుల్యం కేవలం ధర్మాస్థితం. అమ్మా నాకు సంపద మీద ఏమీ కోరికలేదు, ఒక ఋషిగా ధర్మాన్ని ఆచరించేవాడు ఎవరు, ఇప్పుడే వెళ్ళిపోతాను, భర్తలు కానీ పిలవండి, మా అమ్మగారికి వాళ్ళకి చెప్పి వెళ్తాను అని చెప్పి వచ్చిన తర్వాత అవసరంగా లక్ష్మణుడు వీరంగం వేస్తుంటే లక్ష్మణ సుఖ
సుఖదుఖాలు, లాభ నష్టాలు, జయాభిజయాలు, జనమరణాలు మన ప్రమేయం ఏమీ లేదు. ఏదైనా పని మొదలు పెడతాం అది అవ్వదు, అనుకోకుండా కొన్ని పనులు అయిపోతూ ఉంటాయి. కానీ మన చేతుల్లో ఏం లేదు. కృషులు కూడా తపస్సు చేస్తూ మధ్యలో పరిస్థితులు అయిపోయి చెప్పుకుంటూ ఉంటారు. దానికి కారణం దైవం. కాబట్టి పట్టాభిషేకం అన్నారు, సరే అన్నారు, ఇవాళ అడగన్నారు, సరే అన్నారు. నువ్వు కూడా ఈ బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏర్పాటు చేసుకోవాలి. సరే అందరూ కలిసి మరీ దశరథకు వచ్చారు. నాన్న రామ, నేను కైక వల్ల మోసపోయింది కాబట్టి నన్ను నిగ్రహించి నన్ను అరెస్ట్ చేసి పరిపాలించరా. అక్కడ సెల్ఫ్ సర్వీస్ అనేది వస్తుంది రాముడికి. నాన్నగారు మీరు ఒక జీవో ఇచ్చారు, ఆ జీవో ప్రకారం ఆ వరాలు మరి ఇప్పుడు మనం సెక్రటరీ పాస్ చేయాలి. కానీ మీరు మీ స్వార్థం కోసం చెప్పేసి నిన్ను నిగ్రహించి నన్ను అరెస్ట్ చేసి నేను పరిపాలించమంటున్నారు. మన స్వార్థం కోసం చెప్పేసి ఆ జీవోని వెనక్కి తీసుకోవడానికి అవకాశం లేదు. ఇక్ష్వాకువంశీ యొక్క పరువు ప్రతిష్టలు, సత్యధర్మాలన్నింటినీ మనం కాపాడాలి. కాబట్టి ఆ స్వార్థంతో ఉంటే కుదరదు. రేపు నా మాట ఎవరు వింటాడు? ఇక్ష్వాకువంశీలో పరువు పోతుంది, నా మాట వినేవాడు ఉండడు. నేనే తప్పు చేస్తే ఇది ఎట్లాగా స్వార్థం కోసం అని అడవి వెళ్తానన్నాడు. అడిగి పెట్టాడు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. యాక్షన్స్లో ఎట్లాగానే ఉంటుంది. అట్లాగే భద్రుడు అనేటువంటి గూఢచారి ఆ గూఢచారి సమావేశంలో చెప్తాడు. ఉత్తరాఖండ్లో జనాల్లో అనుకుంటున్నారు, ఓ వంతెన కట్టాడు, యుద్ధ చేశాడు, రావణాసుని గమనించాడు, సీతారామ ఎదుర్కొచ్చాడు, ఇక్కడ పరిపాలిస్తున్నాడు, అంతా బాగుంది. కానీ భవిష్యత్తులో అసలు ఇతర దేశంలో ఒక సంవత్సరం అలవాటు ఉన్న స్త్రీని తీసుకొచ్చి ఏ విధంగా వ్యాపారం చేస్తున్నాడో అంటూ భవిష్యత్తులో మన భార్యలను కూడా మనం ఇదే విధమైన సహనాన్ని చూపించాల్సి వస్తుంది కదా అని వీధుల మొదట్లోనూ రాజప్రసాదం అవతల బయటంతా కూడా జనం సాధారణ జనం అనుకుంటున్నారు కదా. అవసరంలాగా నేను అమ్మకమే మామ నేను పిల్లలు అలా. అప్పుడు రాముడి దగ్గర ఉన్న ఏంటి? పట్టించుకోకపోవడమా? పట్టించుకుంటే ఏం చేయడమా? సమాజంలో పట్టించుకోకపోయినట్లయితే భవిష్యత్తులో ఇప్పుడు ఉండేటువంటి అమెరికా విధానంతో ఉన్నటువంటి పాశ్చాత్య నాగరికత ప్రబలిపోయినటువంటి విచ్చలవిడుదలను ప్రవేశిస్తూ ఉంటుంది. ఈ విచ్చలవిడుదలను జనంలో రాకుండా ఉండాలి అంటే తను త్యాగం చేయాలి. సెల్ఫ్ కన్నా కూడా పైన సర్వీస్ అనేది చూడాలి. కాబట్టి ఆలోచించాడు. సాక్షాత్ అగ్ని కూడా తీసుకొచ్చి చెప్పాడు. అగ్నిలో వెళ్తే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ సాక్షి చెప్పిస్తారని ఎంతో సాక్షి చెప్పిస్తాడు. సాక్ష్యం ఉండదు, ప్రారంభం ఉండదు. పోనీ రాజీనామా చేయకపోవాలంటే అయ్యో ఇష్టాల పరువు కోసం చెప్పేసి ఉండేవాడు. ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇలా వెళ్ళాడు, తెలియకుండా ఎందుకు అంటే అది కూడా పరువు పోతుంది కదా. కాబట్టి తను ఎక్కడికైనా పంపించినట్టయితే తనంతట తానుగా ఎలా పంపించాలి ఇవన్నీ ఆలోచించుకున్నాడు. ఆలోచించుకుంటే వాల్మీకి మనిషి ఆశ్రమం దగ్గర విడిచిపెట్టమన్నాడు. వాల్మీకి ఆశ్రమం అలాగే ఉంటే వాల్మీకి మనిషి తెలుసుకుని లోపలికి జీవితం అంతా కూడా త్యాగం చేశాడు. మరొక వివాహం చేసుకోలేదు. ప్రకృతి గురించి మనం ఏదైతే ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని ఉన్నామో ఆ ఎన్విరాన్మెంట్కి వర్షాలు పడాలంటే యజ్ఞాలు చేయాలి, భారీ ఎత్తున యజ్ఞాలు చేయాలంటే రాజు చేయాలి, రాజు చేయాలంటే రాణి పక్కన ఉండాలి. బంగాళ చేతులకి పెట్టుకుని తన సుఖాన్ని కన్నా కూడా ప్రజలే సుఖమే గొప్ప అనే విధంగా చేసుకుంటాడు. కాబట్టి రాముడు ఈనాటికి కూడా ఆదర్శంతో ఉంటాడు. హనుమంతుడు హీ ప్రాఫిట్స్ మోస్ట్ హూ సెల్ఫ్ బెస్ట్ అది కదా విధానం. హనుమంతుడు ఎంత కష్టంతో సర్వీస్ చేశాడు. సుందరకాండ కారణంతా కూడా ఆయన చేసింది. ఎన్ని ఇబ్బందులు పట్టాడు, మధ్యలో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. తర్వాత వినాశే భగవదోష జీవన్ భద్రాన్ని ప్రసిద్ధి తస్మాత్ ప్రాణం చేసిన ప్రభు జీవితం బతుకుంటే శుభాలు చూడొచ్చు. కాబట్టి ఏం చేయాలని చెప్పేసి అశోకంలో చూడాలని విజ్ఞప్తి చేశాడు. తోక దగ్గర పెట్టినా నగర దగ్గర పెట్టాడు. ఎంత కష్టపడ్డాడో తెలుస్తుంది. తర్వాత రాముడి యొక్క కౌమిది అవునాడు రాముడు